ఎవ్రీవన్. ఐ యామ్ నిర్మద. అనదర్ షార్ట్ వీడియో. ఈ షార్ట్ వీడియోలో మనం లైవ్ ప్రాసెస్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఎక్సర్సైజ్ అనేది ఒకటి ఇచ్చారనమాట. ఆ ఎక్సర్సైజ్ ఏంటి అని చూసినట్లయితే మనకి అందులో ఎంసీక్యూ టైపు బ్లాంక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారని చూస్తే, ఫస్ట్ వన్ చూసినట్లయితే ద కిడ్నీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఫర్ అన్నాడు. ఇక్కడ మనకి హ్యూమన్ బీయింగ్స్లో కిడ్నీస్ అనే పార్ట్స్ అనేవి మనకి ఏ సిస్టమ్కి సంబంధించినవి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏ న్యూట్రిషన్, అలాగే బి రెస్పిరేషన్, సి ఎక్స్క్రీషన్, డి ట్రాన్స్పోర్టేషన్ అని ఇచ్చారు. దీనికి ఆన్సర్ ఏంటి? నెక్స్ట్ సెకండ్, ద జైలం ఇన్ ప్లాంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్. ఇక్కడ ప్లాంట్స్లో జైలం యొక్క వర్క్ ఏంటి అనేది సెకండ్. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఏ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్, అలాగే బి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్, సి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎమినో యాసిడ్, డి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్. ఇందులో ఏంటి ఆన్సర్? నెక్స్ట్ థర్డ్ వన్, ద ఆటోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ రిక్వైర్స్. ఇక్కడ మనకి ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్కి కావాల్సిన రిక్వైర్స్ అంటే ఇక్కడ ఏం కావాలి అనేది క్వశ్చన్ అనమాట. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్కి ఇక్కడ ఏ చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్, బి చూసినట్లయితే క్లోరోఫిల్, సి సన్లైట్, డి ఆల్ ఆఫ్ ద ఎబో. ఇవన్నీ కూడా కావచ్చు అని డిఎన్. సో దీంట్లో మనకి ఏంటి ఆన్సర్? వీటికి మీకు ఆన్సర్స్ అనేవి తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.